హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ వ్లాగ్స్. ఈరోజు నేను క్విక్గా టేస్టీగా ఉండి అలాగే కొంచెం ఘాటుగా ఉండే చికెన్ కర్రీ చూపిస్తానండి. ఇలా కొంచెం చికెన్ ఉన్నప్పుడు ఇలా గ్రేవీగా చేసుకుంటే ఒక్క ముక్కేసుకొని అంత గ్రేవీ వేసుకొని తింటే ఆహా తృప్తిగా ఉంటుంది. టేస్ట్ నిజంగా సూపర్గా ఉంటుంది. క్విక్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను, వచ్చేయండి. నేను అరకేజీ చికెన్తో చేస్తున్నానండి. కడాయిలో డైరెక్ట్గా అరకేజీ చికెన్ వేసేసుకొని ఇప్పుడు దీంట్లోనే ఒక పెద్ద ఉల్లిపాయని పేస్ట్ చేసి వేసుకుంటున్నాను. గ్రేవీగా కావాలనుకునే వాళ్ళు పేస్ట్ కంపల్సరీ చేయండి. లేదు గ్రేవీ అంత వద్దు అనుకునే వాళ్ళు ఉల్లిపాయ సన్నగా తరిగైనా వేసుకోవచ్చు. 3 టమాటాల ప్యూరీని కూడా వేస్తున్నానండి. 5-6 పచ్చిమిర్చిని ఘాట్లు పెట్టి వేశాను. 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోనే మనం ఆయిల్ కూడా పోసుకుందాము. 3 స్పూన్ల దాకా ఆయిల్ కూడా వేసేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. ఫ్రెష్గానే గ్రైండ్ చేసి వేస్తున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూన్ కన్నా కొంచెం ఎక్కువ పసుపు వేసుకుంటున్నాను. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుంటున్నాను. ఉప్పు కూడా వేసేసుకున్నాం కదా, నాకు 1.5 స్పూన్ దాకా పట్టిందండి ఉప్పు. ఇప్పుడు దీంట్లోనే మీ కారానికి తగ్గట్టు కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి. నేను 1.5 స్పూన్ పైనే వేస్తున్నాను కారం. కొంచెం ఘాటుగా ఉంటే చాలా బాగుంటుంది. నేను దీనికి కాంబినేషన్ కింద రాగి సంగటి కూడా చేస్తున్నానండి. 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చికెన్కి పట్టేటట్టు మంచిగా కలుపుకుందాం. మీకు టైం ఉంటే కనీసం ఒక అరగంట పక్కన అలా పెట్టేసేయండి. చక్కగా ముక్కకి మసాలాలన్నీ పట్టి సూపర్ టేస్టీగా ఉంటుంది. నా అలాగా టైం లేదన్న వాళ్ళు మసాలాలు మొత్తం కలిపి సిమ్లోనే కూరలో ఉండి నీరు శాతం అంతా రిలీజ్ అయ్యి ఈ కూరకి ఒక్క చుక్క వాటర్ కూడా పోయవసరం లేదండి. మొత్తం ఇలా కలిపి మూత పెట్టి సిమ్లోనే కూరని మగ్గపెట్టుకుంటే మనం వేసిన ఉల్లిపాయ టమాటా చికెన్లో ఉండి నీరు శాతం ఉంటుంది కదా, వాటితోనే సూపర్గా కుక్ అవుతుంది. కూర సూపర్ టేస్ట్ వస్తుంది. మొత్తం కలిపి మూత పెట్టేసేసి 10 నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను. చూసారా మంచిగా కుక్ అవుతుంది కదా. మరొక్కసారి అడుగు నుండి అంతా కలుపుకుందాం. ఈ జాయింట్లు ఉన్నాయే నన్ను భలే టెంప్ట్ చేస్తున్నాయండి. కూర కలిపినంతసేపు రా నన్ను తినేసే అంటున్నాయి. కంగారు పడకండి, ఒక పట్టు గట్టిగానే పట్టేద్దాము. కూరను మొత్తాన్ని కూడా దగ్గరగా ఒకసారి కలుపుకున్నాం కదా, మరొక్కసారి అడుగు నుండి కలిపి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి కాసేపు నాకు ఈ కూర రెడీ అవ్వడానికి అరగంట పట్టిందండి. ఈ అరగంటలో పక్కనే నేను రాగి సంగటి కూడా చేసేసుకున్నాను. వేడిగా ఆ రాగి సంగటి ఈ చికెన్ కర్రీ వేసుకు తింటే బా అద్భుతం, సూపర్గా ఉందండి. బై ద వే నేను రాగి సంగటి వీడియో చేసి పోస్ట్ చేస్తానండి మన ఛానల్లో. ఈ వీడియో కింద లింక్ ఇస్తాను. ప్లీజ్ ఎవరికైనా రాగి సంగటి కూడా ఎలా చేసుకోవాలో కావాలంటే ఒక్కసారి చెక్ చేయండి. చూడండి 10 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి ఒక్కసారి కలిపాను కదా, మరలా మూత పెట్టి మరొక 10 నిమిషాలు మగ్గబెట్టుకుందాం. అవునండి, కూరలో ఉన్న నీరు శాతం అంతా మగ్గి మనం వేసిన నూనె పైకి తేలాలంటే ఈ మాత్రం మగ్గ పెట్టాల్సిందే కూర. అప్పుడే కూర రుచి చాలా బాగుంటుంది. చూడండి ఆయిల్ సపరేట్ అవుతుంది కదా, చాలు. ఇక స్టవ్ ఆపేసి ఫైనల్ టచ్ కొంచెం కొత్తిమీర జల్లి వేడిగా ఆ లెగ్ పీస్ నన్ను అసలే పిలుస్తుందేమో ఒక పట్టు పట్టేస్తే ఆహా కడుపులో పడుండాలి. అంతే అండి, మన టేస్టీ చికెన్ కర్రీ రెడీ. ఎంత క్విక్గా చేసేసుకున్నామో కదా, సూపర్గా ఉంటుంది. నచ్చిందండి మీకు ఈ వీడియో? అయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. మీరు ట్రై చేస్తే ఈ చికెన్ కర్రీ ఎలా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఉంటాను మరి.